పేకమేడలు అసలు ఎవరూ చేయనటువంటి విధంగా ఓవర్ యాక్షన్ లేని హెల్దీ ప్రమోషన్స్తో ఈ పేకమేడలు అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని మొత్తానికి తెలిసేలా చేశారు. ఇక ప్రీమియర్ షోస్ని హైదరాబాద్లో వేశాక హౌస్ఫుల్ అయిన ఆ ప్రీమియర్ షోకే వెళ్ళా. 2 hours రన్ టైంతో నా పేరు శివ, అంధకారం, జీనియస్, ఇక రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ వినోద్ కిషన్ గారు మెయిన్ లీడ్గా ఉన్న ఈ సినిమాని చూశాక నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్నే కొంచెం స్లో అనిపించింది. అది ఎందుకు అన్నది, ఇంకా ఎవరికి నచ్చదో కూడా అవన్నీ మైనస్ పాయింట్స్లో స్పాయిలర్స్ లేకుండా మాట్లాడతాం. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో మెయిన్ అన్నట్టుగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ మెయిన్ అన్నట్టుగా వెళ్తుంది. అండ్ అలాగే ట్రైలర్ కట్లో ఏదైతే సీక్వెన్స్ ఉందో అదే స్క్రీన్ ప్లేతోనే సినిమా మొత్తం వెళ్ళింది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు భారీ బడ్జెట్లతో అసలు ఏం తీస్తున్నారో అన్నట్లు ఉంటున్నాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్, తప్పకుండా చూడొచ్చు. ఒక పర్పస్ ఉంది మూవీకి. చాలామంది అప్పుడే ఇన్స్టాలో సినిమా మీద నెగిటివ్ హైప్ని స్టార్ట్ చేశారు. మరి సినిమాలో అంత వరస్ట్గా వాళ్ళకి ఏమనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ 1 time వాచబుల్ అయినా చెప్పొచ్చు ఈ మూవీని. మేబీ థియేటర్లో రీచ్ తక్కువైనా సరే ఓటీటీకి వచ్చేసరికి క్లిక్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి ఈ సినిమాకి. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే ఫౌల్ వర్డ్స్ని మ్యూట్ చేసేశారు. మధ్యలో వచ్చే ఆ శ్వేత అనే రోల్ని కూడా ఇబ్బంది పడని విధంగా తీశారు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ లాస్ట్ వీడియో అయిన హాట్స్పాట్ మూవీ రివ్యూలో చేసిన సాంగ్ అండ్ మూవీ సజెషన్కి 95% పాజిటివ్ రెస్పాన్స్నే వచ్చింది. సో దాన్ని కంటిన్యూ చేస్తా. కొన్ని రోజులకి ఆ సజెషన్స్ని వీడియో మధ్యలో చేస్తా. వన్స్ మీ అందరికీ తెలిసిన తర్వాత వీడియో ఎండింగ్లో రేటింగ్ తర్వాత చేస్తా. ఇక ఈ రివ్యూలో మూవీ సజెషన్ అయితే వంశీ గారి డైరెక్షన్లో ఇళయరాజా గారి మ్యూజిక్ ఇచ్చిన, రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా, శోభనా గారి హీరోయిన్గా నటించిన కామెడీ థ్రిల్లర్ April 1 విడుదల. చాలా బాగుంటుంది మూవీ, చూసేయండి. ఇక సాంగ్ సజెషన్ అయితే ఇళయరాజా గారి సంగీతం అందించిన అభినందన మూవీలోని అదే నీవు అనే సాంగ్. ఇదే కాదు, ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఎవర్ గ్రీన్ ఫీల్ గుడ్ సాంగ్స్ వినేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ పేకమేడలు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో పనిచేస్తూ అస్సలు సంపాదన లేకుండా పెళ్ళై భార్య పిల్లలతో ఉన్న హీరో డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పని చేశాడు, అది కాస్త అతని దాంపత్య జీవితాన్ని ఎలా మార్చింది, చివరికి మారాడా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరోని చూసి ఏంటి ఎప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న వినోద్ కిషన్ గారిని తెలుగులో హీరోగా పెడుతున్నారనే పాజిటివ్ రోల్ ఏమో అనుకున్నా. బట్ ఈ రోల్కి ఇతనే పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఆ రోల్ ఏంటో మీరు సినిమా చూసే తెలుసుకోండి, అంత బాగా చేశారు యాక్టింగ్. ఇక నెక్స్ట్ మెచ్చుకోవాల్సింది హీరోయిన్ అనుష కృష్ణ గారిని. పుల్ చేయడానికి మామూలు రోల్ కాదు గైస్ ఇది. ఈ రోల్ని ఈమె చేసిన యాక్టింగ్ని చూసి మిగతా సినిమాల్లో కూడా హీరోయిన్స్కి ఇంత స్ట్రాంగ్ రోల్స్ ఉంటే బాగుంది అనిపించింది. ఇక స్టోరీ వైజ్ చాలా సినిమాల్లో చూసామనే ఫీలింగ్ వస్తుంది స్టోరీని. కానీ ఈ వే ఆఫ్ నరేషన్ కూడా బాగుంది. చాలా చోట్ల ఎంటర్టైన్ చేసింది, ఫ్లాష్ బ్యాక్లు ఏమీ లేకుండా. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి చెందాలి. మెయిన్గా పెళ్ళయి మొగుళ్ళ చేతుల్లో నలిగిపోయే భార్యలకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. ఎన్ఆర్ఐ క్లైంట్తో బార్కి వెళ్ళి బీర్ తాగే సీన్ అయితే హిలారియస్. అండ్ సెకండ్ హాఫ్లో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గొడవాడే సీను, పెళ్ళం మీద సెకండ్ హాఫ్లో చేయి చేసుకునే సీను మంచి ఇంపాక్ట్ ఇచ్చింది ప్రీ క్లైమాక్స్లో. ఇక ఎటువంటి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేకుండా రియాలిటీకి క్లోజ్గా ఉండేటట్టు చూపించింది అయితే సినిమాటోగ్రఫీనే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్కి తగ్గట్టు కొత్తగా ఉంది. సాంగ్స్ జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్: మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం డేలా పడిందండి. రేపటి కోసం ఎందుకు ప్రజెంట్లో ఆలోచించడం, అసలు ఎందుకు చూడడం అన్నట్టు స్టోరీ ఇంకేం లేకుండా కరెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకునే ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేసే టిపికల్ స్క్రీన్ ప్లేలోనే ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇదే పెద్ద మైనస్ అనిపించింది. అందువలన సెకండ్ హాఫ్ లెంతీగా కూడా ఉంటుంది. ఇంకా పెద్ద స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి కష్టం ఈ మూవీ. ఇలాంటి సిమిలర్ స్టోరీస్ని మనం చిన్నప్పటి నిండా చూస్తూ వచ్చాం. కాకపోతే ఇది ఈ డైరెక్టర్ గారి వర్షన్. ఇంకా చెప్తే ఆ శ్వేత రోల్ని ఇంకొంచెం సేపు కంటిన్యూ చేసి ఉంటే బాగున్నాను. హీరోకి శ్వేతకి మధ్యలో వచ్చే సీన్స్ ఫన్నీ జనరేట్ చేశాయి. వేరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ రోల్ని ఎండ్ చేసేసి వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్ని ఎక్కువ చూపించారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా చూడొచ్చు గైస్. చెప్తున్నా కదా, ఈ మధ్య వస్తున్న మూవీస్తో పోలిస్తే ఇది సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినప్పటికీ వీలైనంత వరకు ఈ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్తోనే ఎంటర్టైన్ చేస్తుంది. కాకపోతే ఎక్కడో చూసినట్టుగా అనిపించే ఈ ఫెమిలియర్ స్టోరీ లైన్ ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం స్లోనెస్ ఉంటాయి అంతే. ఇట్స్ అ వర్త్ వాచింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 3.25. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.